అసలు పాస్టర్ లోపల సైతాన్ ఉన్న సంగతి క్రైస్తవులకు తెలుసు. కావాలంటే యేసుప్రభుని నమ్మకు, కానీ పాస్టర్ని నమ్మకు. యేసుప్రభు కూడా చెప్తాడు, ఈ పాస్టర్లంతా తోడేళ్ళు, చూడడానికే గొర్రె చర్మం వేసుకున్నారు. అసలు మీ జ్ఞానం ఎక్కడ పోతుంది? అసలు మీకు ఏం జరుగుతుంది? ఇవన్నీ మీరు ఆలోచించారా ఒక్కసారి? మీకు పాస్టర్ చెప్పిండా, యేసుప్రభు చెప్పిండా? పాత నిబంధనల 5 చెప్పిండు దేవుడు, పోయి కొట్టేది లేదు, నరికేది లేదు. అందులో ఉన్న జ్ఞానంని బోధిస్తే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకొని పారిపోతారు. కానీ మరి అక్కడ యేసుప్రభు కూడా సున్నతి తీసుకున్నాడు కదా, మరి ఈ పాస్టర్లు ఎందుకు తీసుకుంటలేరు? ఈ క్రైస్తవులంతా ఎందుకు తీసుకుంటలేరు? మరి కొత్త నిబంధనలో యేసుప్రభు చర్చ్ కట్టిండా? యేసుప్రభు శిశువులు చర్చ్ కట్టిరా? అంటే మన దేశంలో ఎవరైతే హిందువులందరూ క్రిస్టియన్స్గా మారుతున్నారు, నీకు క్యాన్సర్ వస్తే పోతుందని చెప్తాడు, వానికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్కి చూస్తాడు. వాడేం చెప్తున్నాడు రా, నువ్వేం నమ్ముతున్నావురా? మనం ఏం చేయొద్దు. కల్కి భగవానుడు ఆల్రెడీ ఏష్పరేస్తుండ అందరినీ. హింసకే పోదామంటే పోవచ్చు, కానీ దాంతో సాధించేది ఏముండదు. జ్ఞానంతోనే పో, ప్రపంచాన్ని గెలవచ్చు. అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కల్కి భగవాన్ యొక్క జ్ఞానం, అసలు కల్కి భగవానుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి. అసలు ఈరోజు నడిచే టాపిక్ ఏంటిదంటే, మన దేశంలో జరిగే అన్యాయం. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఈ క్రిస్టియన్స్ చేసే దారుణాలు ప్లస్ ఈ క్రైస్తవులు అంటాం, కానీ వీళ్ళు అసలు మన సనాతని వాళ్ళని ఎలా మారుస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు మన వాళ్ళు వీళ్ళంతా ఎట్లా మారుతున్నారు, అసలు మన ధర్మంని ఎట్లా మర్చిపోతున్నారు, అసలు మన ధర్మం అంటే ఏంటి, మన కల్చర్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఎంత సునాశనంగా వాళ్ళకుండే కలి జ్ఞానంతో వాళ్ళు ఎంతమందికి ఏమేమి చెప్పి ఎలా మారుస్తున్నారో మీకు ఈరోజు వివరిస్తా. సో మనం ఏంటంటే, మన సనాతన ధర్మంలో ఇప్పుడు ఇంకా చాలా ఓపికగా ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు కలి ఏం చేస్తున్నాడంటే, ఈ క్రిస్టియన్స్ లోపల దూరి అసలు ఈ దేశం యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికే ఇది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనము కోపం తెచ్చుకొని ఒక కత్తులతోనో తల్వార్తోనో వాళ్ళను కొట్టడం కానీ చంపడం కానీ ఇది మనకు అనవసరం. కలికి భగవాను యొక్క జ్ఞానం ఏదైతున్నదో మనము కూడా అందరం ఒక్క దగ్గర జమై వీళ్ళకి ఎట్లా చెప్పితే బాగుంటుంది, ఎట్లా చెప్పితే వీళ్ళు మారుతారు అనే జ్ఞానము కలికి భగవానుడు మనకిస్తారు. మనం ముట్టిగా తొందరపడుతున్నాం అంతే. ఏంటంటే, ఎవడో వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన అన్నదమ్ములను మార్చేస్తే ఎంతైతే కోపం వస్తుందో మనకు కూడా అంతే కోపం వస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ క్రిస్టియన్స్గా మార్చేయడం, లేకపోతే వాళ్ళు ముస్లిమ్స్గా మార్చేయడం, ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్నది. అయితే సౌత్ నుంచి మాత్రం క్రిస్టియానిటీ అనేది చాలా బీభత్సంగా పెరిగిపోయింది, సౌత్ నుంచి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కల్కి యొక్క జ్ఞానం ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకొని, ఆ కల్కి భగవానుడు మనకి ఎట్లయితే చెప్తున్నాడో దా మాటల్ని బట్టి మనము ఆ కలి యొక్క జ్ఞానంని కట్ చేయడమే దీన్ని జ్ఞానం అంటారు, కామన్ సెన్స్ అంటారు. సో వాళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి? హిందూస్ మొత్తము క్రిస్టియన్స్గా మారినాక వీళ్ళకి తెలియకుండా ఎట్లా అన్యాయం జరుగుతుంది ఒకసారి మనం వాళ్ళకి వివరించాలి. వాళ్ళ తప్పులు ఏదో మనము వాళ్ళకి తెలియజేయాలి. ఎట్లా తెలియజేస్తావు? ఏ విధంగా? అది కలికి జ్ఞానం ఉంటేనే సాధ్యమవుతుంది.
మరి కల్కి జ్ఞానం నీ లోపట ఉండాలంటే నువ్వు కల్కి జ్ఞానాన్ని వెతికితే నీకు కల్కి భగవానుడు దొరుకుతాడు. ఎట్లా పడితే అట్లా మనం ఈ హింసకే పోదామంటే పోవచ్చు, కానీ దాంతో సాధించేది ఏముండదు. జ్ఞానంతోనే ప్రపంచాన్ని గెలవచ్చు. చాలా మంది మన హిందూ యొక్క అన్నదమ్ములు ఏం చేస్తారంటే కొంచెం కోపం తెచ్చుకొని కొంచెం వీళ్ళకి అర్థమైతలేదు, వీళ్ళకి ఏం చెప్పినా అర్థమైతలేదు, అసలు వీళ్ళది ఏంది కథ అనుకుంటున్నారు. కానీ అసలైన సిచ్యువేషన్ ఏంటంటే మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని మన అన్నదమ్ములను మళ్ళా మన దాంట్లో కలుపుకోవడానికి, అంటే మన దేశంలో ఎవరైతే హిందువులందరూ క్రిస్టియన్స్గా మారినారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే, అయ్యో బైబిల్లో ఇట్లున్నదా, అయ్యో ఇట్లా లేదా, ఇంతవరకు మాకు తెలియదు, మరి మేము ఏం వింటున్నాం అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా రావాలంటే నేను కొన్ని వాళ్ళకు సంబంధించిన కొంచెం క్రిస్టియన్స్ కొన్ని చెప్తా, అవి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎట్లయితే వచ్చి ఇగో మా యేసుప్రభుని నమ్ముకోండి మీకు మంచి అవుతుంది, మంచి జరుగుతుంది, ఇవన్నీ ఏవైతే చెప్తారో మనం కూడా చాలా ఓపికతో ఇగో ఈ వీడియో చూడండి ఎంత అన్యాయం జరుగుతున్నది, ఈ వీడియో చూసి అప్పుడు చెప్పు నాతోని అని క్రిస్టియన్స్కు చూపించండి. లేకపోతే నేను చెప్పినవి మీ నోట్ బహాడ్ చేసుకొనో లేకపోతే మీరు జ్ఞాపకం పెట్టుకోనో అవతల వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఏదైనా సరే సామరస్యంగానే పోవాలి. మనం ఏం చేయొద్దు, కల్కి భగవానుడు ఆల్రెడీ ఏసిపరేస్తుండ అందరినీ. మనం చేసేది ఏముండదు, మనం తప్పుల పడదు. అయితే చూడండి, ఒకటే ఇప్పుడు ఇక్కడ క్రిస్టియానిటీలో జరిగేది ఏంటంటే, ఇప్పుడు హిందూ బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో ఈ పాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయినాక చెప్పినాక వాళ్ళు ఏదో మనసు మార్చుకోనో ఏదో అరే యేసుప్రభుని నమ్ముకుంటే మంచిగా అవుతుంది అని అనుకొని పోయిన అన్నదమ్ములల్లో తమ్ముడో అన్ననో క్రిస్టియన్గా మారింది. ఇప్పుడు పాస్టర్ లోపల కలిగాడు ఉంటుంది, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం బైబిల్ ప్రకారం సైతాన్ అంటారు దాన్ని. అసలు పాస్టర్ లోపల సైతాన్ ఉన్న సంగతి ఈ మన క్రైస్తవులకు తెలియదు. వీళ్ళు ఏంటంటే ఏదో గొర్రెలు పోతున్నాం కదా, ఒక్కటి పోయి ఆ బాయిలో పడుతుంది కదా, మనమందరం పోయి కూడా అట్టనే పడదాం అన్నట్టే పోతున్నారు. కానీ అసలు క్రిస్టియన్స్కి జ్ఞానం అనేది పనిచేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే జ్ఞానం. క్రిస్టియన్స్కి ఆయంత జ్ఞానం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఉంటుంది, తమ్ముడు క్రిస్టియన్గా మారిపోయాడు, సో అన్న హిందూ. సో పాస్టర్ ఏం చేస్తాడంటే నువ్వు క్రిస్టియన్గా మారి నువ్వు స్వర్గం రావాలంటే మీ అన్న ఇంట్లో ఏ ఫంక్షన్ అయితే అవుతుందో అక్కడ నువ్వు తినకూడదు, అక్కడ నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, అక్కడ నువ్వు ప్రసాదం తినద్దు. అంటే ఒకవేళ నువ్వు అవి చేస్తే నువ్వు స్వర్గం పోవు, నరకమే పోతుంది. ఇట్లాంటివి చెప్పి బెదిరించడం. అంటే మనోళ్ళు కూడా ఎంత జల్దీ లొంగిపోతున్నారంటే, ఎందుకంటే మన దగ్గర యూనిటీ లేక. ఒకవేళ మన దగ్గర యూనిటీ ఉంటే అవతలోడు మనకేంది చెప్పేది. మనం ఏం చేయాలి, ఇక్కడ పాస్టర్ ఏం చేస్తున్నాడు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే నీ రక్త సంబంధమైన అన్నని వాడు నీకు కాకుండా చేస్తున్నాడు రా, వాడు నీకు కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ప్రసాదం ఎందుకు తినకూడదు, అన్నకు కోపం వస్తుంది. ఎట్లా, ఇక నువ్వు కాక నమ్ముకున్నావురా దేవుణ్ణి, మా దేవుడు కాదారా, ఈ ప్రసాదం తింటే కూడా నువ్వు నరకం పోతావారా అని అన్న అంటాడు. తమ్ముడు ఏమంటాడు, మా పాస్టర్ చెప్పిండు ఇట్లా ఇవి తింటే నరకం పోతామట, ఇవన్నీ చేస్తే మేము అసలు క్రైస్తవులుగా ఉండి కూడా వేస్ట్ అట అని మా పాస్టర్ చెప్పిండు అంటాడు, కానీ దేవుడు చెప్పిండు అన్నాడు.
ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ పాస్టర్ని దేవుణ్ణి చేసి కూర్చోబెట్టారు ప్రతి సంఘంలో. వీళ్ళ జ్ఞానం ఏమైపోయిందంటే దేవుని యేసు ప్రభుని మర్చిపోయారు వీళ్ళు. పాస్టరే దేవుడు అయిపోయింది. అసలు మన సనాతన ధర్మముల బంధుమిత్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ ఒక విధమైన ఫౌండేషన్, ఒక విధమైన మంచి కల్చరు మన మధ్యలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది? అన్న కోపం వస్తుంది. అరే మా ప్రసాదం తింటే ఏమవుతుంది? వీడంటాడు అరే అవన్నీ దయ్యాలట. చూడు ఎట్లా కుటుంబాలలో ఎట్లా వీళ్ళని మాయ చేస్తున్నారంటే ఈ పాస్టర్లు. మనోడు పోయి ఆ తోడెల్ని నమ్ముతున్నాడు. పాస్టర్లు అంటే ఎవరు? తోడెళ్ళు వాళ్ళు. వాళ్ళ దాంట్లో మన బైబిల్లో కూడా ఉన్నది. వాళ్ళ బైబిల్లో యేసుప్రభు కూడా చెప్తాడు, ఈ పాస్టర్లంతా తోడెళ్ళు, చూడడానికే గొర్రె చర్మం వేసుకున్నారు, బయటికి కనపడడానికి గొర్రెల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ లోపల మొత్తం తోడేళ్ళు. సో నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు ఒక మనిషిని నమ్మితే నీ కుటుంబంని కూడా మర్చిపోతావా? ఒక మతంలోకి వెళ్ళిపోతే నీ కుటుంబంని మర్చిపోతావా? నీ రక్త సంబంధమే కదా, నీకు అది అర్థం కాదా? అన్న నిన్ను పూజలు చేయడానికి పిలుస్తలేడు. అన్న ఎందుకు పిలుస్తూ? సంతోషకరమైన పెళ్ళియో, ఒక చిన్న ఫంక్షనో, ఒక చిన్న పూజనో, ఏదో ఇండ్లలోకి పోయే కార్యక్రమము, ఏదో సంథింగ్, కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు కావచ్చు, పూజ చేసుకుంటున్నాడు కావచ్చు. ఇప్పుడు యేసు ప్రభు అవి ఏం చెప్పలేదు కదా. తమ్ముడు ఆలోచించాలి ఇక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే తమ్ముడు ఏం ఆలోచించాలి? అరే అన్న ఒక ఫంక్షన్కి పిలిచిండు అంతే. అన్న ఎంతో సంతోషంగా పిలుస్తాడు, కానీ వీడేం చేస్తాడు? మా పాస్టర్ చెప్పిండు అక్కడ ఏం తినొద్దు. అరే ఇదేంది భయ్? నీకు పాస్టర్ చెప్పిండా? యేసు ప్రభు చెప్పిండా? ఎవరు చెప్పారు? అసలు యేసు ప్రభు ఒకవేళ నువ్వు బైబుల్ చదివితే, నువ్వు క్రిస్టియన్గా మారిండు కదా అయినా, ఈ తమ్ముడు ఒకవేళ బైబుల్ చదివిండు అనుకో, బైబుల్ చదివితే కదా అర్థమయ్యేది. మరి యేసు ప్రభు ఏమేమి చెప్పిండో, పాస్టర్ ఏమేమి చెప్తాడు? నువ్వు బైబుల్ చదువు. మీకు నీకు నేను చదివిన బైబిల్, అందుకని చెప్తున్నా బైబిల్లో ఏముంటుందో. పాస్టర్ల కన్నా కూడా ఎక్కువ చదివేసిన నేను బైబిల్. ఎందుకంటే నాకు మొదటి నుంచి, నేను చర్చ్కు మామూలుగా కూడా, నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు కూడా చర్చ్కి ఎక్కువ పోయేది కాదు. నేను కూడా పాస్టర్ లాగా పోయి చెప్పినా కానీ, నేను ఇటువంటి బొట్లు పెట్టుకోవద్దు, ఈ ఫంక్షన్లకు రావద్దు, ప్రసాదాలు తినవద్దు, ఇవన్నీ నేను చెప్పలే. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పాస్టర్లు ఎంత మోసం చేస్తున్నారంటే, కుటుంబాలని విడదీసుడు అనేది అది దారుణం. అంటే భారతదేశం యొక్క కల్చర్ని కానీ, అంటే హిందువుల బంధుమిత్రులను కానీ మొత్తం పాడు చేయాలనుకుంటున్నా, లేకపోతే పాడు చేసేసి అసలు ఇది మొత్తం క్రిస్టియానిటీ చేద్దాం అనుకుంటున్నారా? అసలు మీరు ఏ ఆలోచనతో ఇది చేస్తున్నారు? అసలు నీకు యేసు ప్రభు ఏం చెప్పిండో తెలుసా? ఏం తెలియదు, ఏ పాస్టర్కి తెలియదు. వీళ్ళంతా పెద్ద పెద్దగా పైసలు సంపాదించుకొని ఏసీ కార్లలో తిరిగి, ఈ పేదవాళ్ళు ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళని ఇంకా పీడించుకొని పైసలు తీసుకొని వాళ్ళని పీడించుడు తప్పించి ఏమి ఉండదు. ఫస్ట్ పాస్టర్ ఏం చెప్తాడు? యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం కాదు. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇట్లా మన బంధుమిత్రులన్నీ విడదీస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలా. నువ్వు పాస్టర్ని నమ్మకు, కావాలంటే యేసు ప్రభుని నమ్ముకో, కానీ పాస్టర్ని నమ్మకు. యేసు ప్రభు అసలు చెప్పడు. సో ఇది ఫస్ట్ పాయింట్. వానికి చెప్పాలి, అరే రక్త సంబంధం రా, ఇట్లా విడదీస్తున్నారు వీళ్ళు, మన హిందుత్వాన్ని మొత్తం పాడు చేయడానికే వీళ్ళు ఇట్లా విడదీస్తున్నారు మనల్ని, మన కుటుంబములలో కొట్లాటలు పెడుతున్నారు అనేది ఫస్ట్ మనం వివరించాలి. ఈ గొర్రెలు కదా జల్ది అర్థం కాదు. సో మనం అర్థం చేపియాలి. ఏది? కలికి భగవానుని యొక్క జ్ఞానంతో మనం అర్థం చేపియాలి. సో నెక్స్ట్ పాయింట్, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఏం చెప్పిండో
అది పక్కకు పెట్టేసి పాస్టర్లు ఏది చెప్పిందో అదే వింటుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు కామన్ సెన్స్ పనిచేయరు ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటిదంటే వీళ్ళు ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రకటించేది ఏంటిదంటే, చెప్పేది ఏంటంటే, ఏ ఎవడో ఒకడు ఉంటారు కదా, ఇక జ్వరాలు వచ్చో లేకపోతే రోగాలు వచ్చో, ఎవరి ఇంట్లోనో పైసలు లేకునో, కొంచెం ఇబ్బందులను, నెమ్మది లేకుండా, ప్రశాంతంగా లేకునో ఉండడు. ఈ ఈ యొక్క ఇండ్లని టార్గెట్ చేస్తారు. ఈ ఇండ్లు టార్గెట్ చేసుకొని ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే, చూడమ్మా నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకేం కాదు, నీకు రోగాలు రావు, నీకు అప్పులు తెగిపోతాయి, నువ్వు మంచిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇది ఒక టైప్ ఆఫ్ హిప్నటిజమే అనాలి అది. ఎందుకంటే వాళ్ళు అసలే ప్రాబ్లమ్స్లో ఉంటారు కాబట్టి నువ్వు దేవుళ్ళగా కనిపిస్తావు, ఏదో 4 మంచి మాటలు చెప్తే నీకు మంచి జరుగుతుందంటే ఎవరు వినరు? ఖచ్చితంగా వింటారు కదా. సో నీకు మంచి జరుగుతుంది, నీకేం కాదు, నీ రోగం పోతుంది అన్నప్పుడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం ఏం అడగాలి వాళ్ళని, భయ్యా ఏం కాదన్నప్పుడు నువ్వెందుకు దవాఖానకు పోతున్నావు, నువ్వెందుకు డాక్టర్ దగ్గర పోతున్నావు, నువ్వెందుకు ఇప్పుడు ఈ ఈ ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో మనం వాళ్ళని అడగాలి, మీ మీ యేసు ప్రభు మంచిగా చేస్తాడు అన్నారు కదా, స్వస్థత పరుస్తాడు అన్నారు కదా, మరి మీ పాస్టర్లు హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నారు? ఇది కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ ఉంటే నువ్వు ప్రశ్నిస్తావు, లేకపోతే అదే గొర్రెలాగా పోతూ ఉంటుంది. నీకు గొర్రెలాగా పోవడం ఇష్టమా, కామన్ సెన్స్తో ఉండడం ఇష్టమా? కనీసం మన దగ్గర కామన్ సెన్స్ లేకపోతే మనకంటే బెటర్ పశువే. దానికన్నా కామన్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకుంటాం పప్పీస్, కుక్కలు, వాటికి కామన్ సెన్స్ ఉంటుంది. అయ్యో ఇక్కడ నేను బాత్రూమ్ పోయొద్దు, అయ్యో ఇక్కడ నేను వీళ్ళని కాపాడాలి, అయ్యో ఈ శత్రువు ఎవడన్నా వస్తే అరవాలి. సో ఇది కామన్ సెన్స్ జంతువులకు ఉన్నప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్కి ఎందుకు ఉండకూడదు నేను అడుగుతున్నా అసలు. ఎందుకంటే ఈ పాయింట్ మీద చెప్తున్నా, సింపుల్ పాయింట్. నీకు మీ ఇంటికి వచ్చి ఈ రోగం పోతుందమ్మా, నువ్వేం భయపడకు, నేను యేసుప్రభుకు ప్రార్థన చేస్తా, ఈ రోగం పోతుందని చెప్పింది. మరి నీ కామన్ సెన్స్ ఏమైంది? మరి పాస్టర్ గారు మీరెందుకండి హాస్పిటల్ పోతారు, మరి యేసుప్రభుకు ప్రార్థన చేసుకుంటే మీరు బాగా అవుతారు కదా, మీరెందుకు హాస్పిటల్ పోతారు అనేది నువ్వు అడగాలి. సో అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. మరి పాస్టర్ ఎందుకు హాస్పిటల్ పోతున్నాడు, పాస్టర్ ఎందుకు అద్దాలు పెట్టుకుంటాడు, పాస్టర్ ఎందుకు ఇవన్నీ చేస్తాడు అంటే, పాస్టర్కు చాత కాదు, యేసు ప్రభు పాస్టర్ని బాగా చేయడు, కానీ పాస్టర్ వచ్చి చెప్పంగానే మీరు బాగా అవుతారా? ఇది కామన్ సెన్స్, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది అంటే ఇంతకనము జ్ఞానము కూడా లేకపోతే అసలు మనం ఎందుకు బతుకుతున్నాము, అసలు సమాజంలో ఎందుకున్నాం మనము? కనీసం ఇది కూడా అర్థం కాకపోతే ఇక ముందుకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు మన దేశాన్ని? ఒకడు వస్తాడు అన్నదమ్ములను విడదీస్తాడు, ఇంకోటి వస్తాడు నీకేం కాదు, క్యాన్సర్ కూడా పోతుంది అంటాడు. మరి అదే క్యాన్సర్ పాస్టర్కి వస్తే వాడు దవాఖాన కొడతాడు. చూడు, ఎప్పుడైనా సరే ఒకవేళ నువ్వు క్రిస్టియన్గా మారితే ఫస్ట్ బైబిల్ చదువు. క్రిస్టియన్గా మారితే నువ్వు ఫస్ట్ బైబిల్ చదువు. బైబిల్ చదివి అందులో ఏమేమి ఉంది, ఏమేమి లేదు, ఈ పాస్టర్ ఎవడు, అసలు ఈ పాస్టర్ చెప్తే మేము ఎందుకు వినాలి, మరి అసలు యేసుప్రభు ఎవరు, ఆయన మంచోడా కాదా, మరి ఆయన మంచోడైతే వీళ్ళు ఎందుకు ఇట్లున్నారు, అసలు వీళ్ళు ఎందుకు తప్పుత్రోవగా పంపిస్తున్నారు అనేది నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే దీన్ని తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు. ఏమంటారు? ఇంగిత జ్ఞానం. ఒకవేళ నీకు ఆ జ్ఞానం వస్తలేదనుకో, కల్కి భగవాన్ దగ్గర కూర్చొని, అయ్యా నాకు కొద్దిగా జ్ఞానం ఈ తండ్రి అని మొక్కుకో కల్కి భగవాన్. సరే పోని, నువ్వు నమ్ముకున్న యేసుప్రభు ఉన్నాడు, ఆ యేసుప్రభు దగ్గర పోయి, అయ్యా నాకు కొంచెం జ్ఞానమే అని ప్రార్థన చేసుకో. ఎవడో వచ్చి, అది నీ మతం కాదు, నీ దేశముదే కాదు,
వాడేదో వచ్చి చెప్పితే నువ్వు విని అబ్బా చాలా గొప్ప అయింది, చాలా మంచిగా అయిందని నువ్వు ఫీల్ అయ్యి పాస్టర్ గారిని దేవుణ్ణి చేసి నువ్వు లాసులో పడి బంధుమిత్రులను వదులుకొని ఏం సాధిస్తూ అసలు భూమి మీద ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? సరే, కొన్ని టిప్స్ చెప్తా. ఈ యొక్క బైబిల్లో పాస్టర్లు మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు, అసలు నిన్ను ఎట్లా హిప్నటైజ్ చేస్తారు, అసలు నీ మైండ్ సెట్తో ఎలా ఆడుకుంటారు, ఇవన్నీ మీకు వివరిస్తా. ఇప్పుడు మనము సనాతన ధర్మంలో ఉన్న మనము ఇవి ఎత్తి చెప్పడం వల్ల వాళ్ళకి కొద్దిగా జ్ఞానం పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళు గొర్రెల్లాగా ఉన్నారు, మనం ఏం చేయాలి? వాళ్ళు కొంచెం జ్ఞానం అండి. జ్ఞానం మన కలికి భగవానుడు ఇచ్చిన జ్ఞానం తీసుకుపోయి వాని లోపట వేస్తే పాస్టర్ లోపట ఉన్న కలి వీని లోపట ఉన్న కలిగాడు వీళ్ళు పారిపోతారు అన్నట్టు. అంటే బైబిల్ ప్రకారం సైతాన్ అంటారు, వాళ్ళ సైతాన్ పారిపోతుంది. అప్పుడన్నా కొంచెం తెలివి వస్తుంది. ఇకపోతే మెయిన్ పాయింట్స్ ఒకటి, ఇప్పుడు పాస్టర్నైనా సరే క్రిస్టియన్స్నైనా సరే నువ్వు ఎక్కడైనా సరే అడుగు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు కదమ్మా, యేసుప్రభు ఉన్నాడు కదా, మరి యేసుప్రభు గుడి ఎక్కడైనా కట్టాడా? మందిరం ఎక్కడైనా కట్టాడా? లేకపోతే అదే బైబిల్లో మందిరం కట్టుమని నా కోసం చర్చ్ కట్టుమని చెప్పిండా? మెయిన్ పాయింట్ ఇది. ఒకవేళ నాకు బైబిల్లో చూపిస్తే మీరేం చెప్తే అది మళ్ళా మీరేం చెప్తే అది వింటది. యేసుప్రభు గుడి కట్టుమన్నాడా? సరే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండు ఉంటాయి. పాత నిబంధనల యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే నా కోసం గుడి కట్టు అంటాడు. కానీ అదే అక్కడ ఒక గుడి కట్టిరు, అదే దేవుడు మళ్ళీ నేను యేసుప్రభులాగా వచ్చిన ఆ దేవుడే నన్ను పంపించిండని యేసుప్రభు అంటాడు. మరి ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ యేసుప్రభుని నమ్ముతున్నారు. మరి యేసుప్రభు చెప్పింది వినాలి కదా. పోనీ యెహోవా దేవుడు చెప్పిందన్నా విను, లేకపోతే యేసుప్రభు చెప్పిందన్నా విను. ఇటు కాకుండా పాత నిబంధన అని ఎందుకంటారు దాన్ని? పాత నిబంధన, అది ఆ నిబంధన మీకు ఏదైతే ఇచ్చిందో అది పాతది. అంటే నిబంధన అంటే మీకు తెలుసు కదా, మీకు ఏదైతే రూల్స్ ఇచ్చిందో అది పాత రూల్స్. ఇప్పుడు క్రొత్త నిబంధన అని ఎందుకంటారు? కామన్ సెన్స్ యూజ్ చేయాలి. క్రొత్త నిబంధన, న్యూ రూల్స్ ఎందుకంటారు? అంటే పనిపాట లేక కొత్త రూల్స్ పెడతారు కదా, ఏంటి? అట్లా కాదు కదా, దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి క్రిస్టియన్స్ అంతా యేసుప్రభుని నమ్ముతున్నారు. మరి నువ్వు పాత నిబంధనలో ఉన్న గుడి ఎందుకు కడుతున్నావు? అసలు క్రొత్త నిబంధనల నువ్వు నమ్ముకున్న యేసుప్రభు నీకు గుడి కట్టమన్నాడా? అసలు యేసుప్రభు గుడి కట్టిండా? పోనీ యేసుప్రభుని వదిలేసి యేసుప్రభు శిష్యులు ఉన్నారు చూడు, వాళ్ళు గుడి కట్టిర్రా? వాళ్ళు కూడా కట్టలే కదా. మరి గల్లీకొకటి, వీధికొకటి, సిటీకి ఎక్కడ పడితే అక్కడ చర్చులు ఎందుకు కడుతున్నారు? ఎవరు కట్టమన్నారు? మీ దేవుడు అంటే మీకే భయం లేదు, మీరు వచ్చి మళ్ళీ చెప్తారు నీకేం కాదు, నువ్వు స్వస్థత పరచబడతావు, నువ్వు దవాఖానకు పోతావు. కామన్ సెన్స్ ఏది? ఏది అసలు కామన్ సెన్స్ ఏది? వేస్ట్గా హిందూ ధర్మములో ఉన్న వాళ్ళని తీసుకుపోయి మళ్ళా నువ్వేం చేస్తున్నావు? ఈ పాస్టర్ ఏం చేస్తాడు? అందులోకి తీసుకుపోయి వాళ్ళని నాశనం. హిందూ ధర్మముల దయ, దానం, క్షమాపణ, ప్రేమ గుణము, శాంతి గుణం ఉంటుంది.
వీళ్ళని తీసుకుపోయి అక్కడ క్రూరులను తయారు చేస్తారు. అక్కడ వాళ్ళు శాంతిగా ఉండరు. క్రిస్టియన్స్ని ఎవరైనా చూడు, మరి యేసు ప్రభు ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమంటే వీళ్ళు వీళ్ళు చెంపలు తిప్పుడు కాదు, కానీ చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. క్రిస్టియన్స్ కుటుంబాలే అంట. క్రిస్టియన్స్ ఎవరు ఓర్చుకోలేరు. ఎప్పుడైనా సరే కోపాలే. క్రిస్టియన్స్ ఇళ్ళల్లో కొట్లాటలే. క్రిస్టియన్స్ ఇళ్ళల్లో నెమ్మది ఉండదు. అస్సలు నెమ్మది ఉండదు. నేను చాలా మందిని చూసిన. నేను చాలా మందిని గర్భాపసి కూడా తీసుకొచ్చిన, అంటే మళ్ళీ హిందువులకు మార్చిన. అయితే వీళ్ళ పాయింట్ ఏంటంటే, మరి హిందూ దేశంని నాశనం చేయాలని అనుకుంటుండ్రా ఏంటి? చూడు, వీళ్ళని ప్రోత్సహించి, ఈ పాస్టర్లను ప్రోత్సహించేది కూడా కలిగాడే. పోనీ వాళ్ళ లాంగ్వేజ్లో సైతాన్. ఆ సైతాన్ మాట వింటారు కానీ యేసుప్రభు మాట వినరిల్లు. ఎక్కడైనా ఇది థర్డ్ పాయింట్ అన్నట్టు, వాళ్ళ నోట్ల మాట రాదిగా. యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ ఎక్కడైనా మందిరం కట్టినరా లేదా మిమ్మల్ని కట్టుమన్నాడా? నాకు క్రొత్త నిబంధనలో ఒక వరుస చూపిస్తే మీరు ఏది చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ దశమ భాగం అనేది ఉంటుంది వీళ్ళది. దశమ భాగం అంటే 10th పార్ట్. ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నావు నువ్వు నెలకి, అందులోకి వెళ్ళి 100 రూపాయలు తీసుకుపోయి పాస్టర్కి ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే వాడి ఇంటికి వచ్చేస్తాడు. ఏమైంది, దశమ భాగం ఇవ్వాలి అంటాడు. అరే యేసుప్రభు చెప్తే ఇస్తాం కదా, మాకు స్తోమత లేదు, ఈ నెల మాకు జ్వరం వచ్చింది, ఇంట్లో ఖర్చు అయినాయి పైసలు, అయితే కూడా ఊకోడు పాస్టర్, ఏదో వీనికి బాగా తిన్నట్టుగా. అయితే నేను ఇక్కడ పోనీ మీరు కూడా క్రిస్టియన్స్ అయ్యిండ్రు, యేసుప్రభుని మొక్కుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటలేను. మీరు నమ్ముకున్న యేసుప్రభుని కూడా నేను ఏమంటలేను. మిమ్మల్ని తప్పుతో వాళ్ళ తీసుకుపోతున్న ఈ పాస్టర్లు ఉన్నారు చూడు, వాళ్ళని అంటున్నా. ఈ బైబిల్లో ఇవి 4-5 పాయింట్లు ఎత్తి చెప్తేనే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. మీరు ఎందుకు పోయి వాళ్ళది నమ్ముతున్నారు? ఎందుకు మీ కుటుంబాలకు దూరం అవుతున్నారు? వాళ్ళు చెప్పిందల్లా విని మీరు పైసలు ఎందుకు గడుతున్నారు? వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, మీరు మాత్రమే పేదగా బతుకుతుంటారు. వాళ్ళ పిల్లలు ఫారిన్ పోయి చదువుతుంటారు, మీ పిల్లలు ఇంకా అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు. అసలు నీకు ఏం కామన్ సెన్స్ ఉంది? జీవితంలో నువ్వు ఏం సాధించినావు? ఈ ధర్మం ఇచ్చిపెట్టి ఆ ధర్మంలోకి పోతుంది. ఆ ధర్మంలోనన్నా కరెక్ట్ అన్న ఉండరాదు. పోనీ ఆ ధర్మం పూర్తిగా తెలుసుకో, కరెక్ట్గా తెలుసుకో. అసలు ఈ వీడు ఏం చెప్తున్నాడు పాస్టర్? వాడు కార్లు ఎందుకు తిరుగుతుండు, మేము ఇంకా గిట్లనే ఎందుకున్నాం? ఎవడో ఒకడు సైకిల్ మీద వస్తాడు, నేను పాస్టర్ అంటాడు. ఒక సంవత్సరానికి బండి అవుతుంది, 2వ సంవత్సరానికి కార్ అవుతుంది, 3వ సంవత్సరానికి బంగ్లా కట్టుకుంటాడు. నీ ముంగట్నే కదా వాడు ఎదుగుతున్నాడు. అవన్నీ మీ పైసలే కదా. అయితే ఈ దశంభాగాలు కాక మళ్ళీ ప్రతి ఆదివారం కానుకలు ఇవ్వాలి, బియ్యం తీసుకురావాలి, కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డు కూడా తీసుకురావాలి వాళ్ళు. ఇది అసలు ఏమన్నా కనీసం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా క్రిస్టియన్స్లలో లేరంటే ఒక విధమైన నవ్వు వస్తుంది నాకు. అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? మీరు తిన్న తిండి, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ జ్ఞానం ఎక్కడ పోతుంది, అసలు మీకు ఏం జరుగుతుంది, ఇవన్నీ మీరు ఆలోచించారా ఒక్కసారి కూడా? సరే, పాత నిబంధనల 5 చెప్పిండు దేవుడు. ఏమని? దశంభాగాలు ఇవ్వాలి, గుడి కట్టాలి, జ్యేష్ఠపుత్రుణ్ణి దేవునికి ఇచ్చారు. అంటే అర్థమైందా? ద ఫస్ట్ బోర్న్, ఎవరైతే మొదట పుడతారో వాళ్ళని దేవునికి ఇచ్చారు. అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన.
తర్వాత సున్నతి తీసుకోవాలి. సున్నతి అంటే తెలుసు కదా, ఈ ముస్లిమ్స్ చేసుకుంటారు. సో అది సున్నతి అంటారు, సర్కమ్స్టాన్స్. ఇప్పుడు యోధులు కూడా అంతే, ఇజ్రాయేలీలు కూడా సున్నతి తీసుకుంటారు. అంటే చర్మము కట్ చేయడం, గోప్యాంగ చర్మము కట్ చేయడం, అది సున్నతి అంటారు బైబిల్లో. ఆ సున్నతి చేయాలి, ప్లస్ దశంభాగాలు ఇవ్వాలి. మరి ఈ 5 ఏవైతున్నాయో క్రిస్టియన్స్గా మారినాక సున్నతి తీసుకో, జ్యేష్ఠపుత్రుడిని దేవునికి ఇవ్వవు, నీ ఈ పాస్టర్కి ఏదైతే అవసరమో అదే చేపిస్తుంటాడు నీతో. ఏంటిది అది? గుడి కట్టాలి, దశంభాగం ఇవ్వాలి. మరి సున్నతి తీసుకో. ఇది అడగాలి మన మన హిందువులు. నీ బైబిల్లో సున్నతి ఉన్నది కదా, సున్నతి తీసుకో. మరి ఎందుకు తీసుకోలే? మరి పాత నిబంధనలో ఉన్న గుడి కొత్త నిబంధనలో కడుతున్నావు యేసుప్రభు చెప్పకుండా. పాత నిబంధనలో ఉన్న దశంభాగం తీసుకొచ్చి కొత్త నిబంధనలో దశంభాగం తీసుకుంటున్నావు, అది యేసుప్రభు అడగలేదు. మరి మరి అక్కడ యేసుప్రభు కూడా సున్నతి తీసుకున్నాడు కదా, యేసుప్రభు కూడా సున్నతి తీసుకున్నాడు. మరి ఈ పాస్టర్లు ఎందుకు తీసుకుంటలేరు? ఈ క్రైస్తవులంతా ఎందుకు తీసుకుంటలేరు? అంటే నీకు నచ్చిన రూల్ తీసుకుంటాం వాళ్ళకెళ్ళి, నీకు నచ్చని రూల్ వదిలేస్తాం. ఒకటి అడగాలి మనం, వీళ్ళకు జ్ఞానం లేదు, వీళ్ళు గొర్రెలు, పాస్టరే దేవుడు అయిపోయింది వీళ్ళు. సో కనీసం నేను చెప్పింది విని కనీసం పాస్టర్ల కన్నా బుద్ధి రావాలి, ఇది అందరికి షేర్ చేయాలి. లేకపోతే నేను చెప్పినవి తీసుకుపోయి మీరు అడగాలి. డైరెక్ట్ పాస్టర్ అడగ, కొట్టేది లేదు, తిట్టేది లేదు. అసలు మీ దాంట్లో ఏముందో అది మీరు చేస్తున్నారా లేదా అడుగు, ముఖం ఎడబెట్టుకుంటాడు. క్రైస్తవులకు తెలియకుండా వీళ్ళు ఆ పాస్టర్ వెనకాడ పడిపోతా ఉంటారు అన్నట్టు. వాళ్ళు లోపల తోడేలన్న సంగతి యేసుప్రభువే చెప్పిండు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీరు గొర్రెలు. వాడేం చేసిండు? గొర్రె చర్మం పైన వేసుకొని లోపల తోడేల్లాగా చూసుకున్నాడు. ఎవడు పైసలు ఇస్తాడా, నేను ఎప్పుడు బంగ్లా కట్టుకోవాలి, ఎప్పుడు కారు కొనుక్కోవాలి, నేను ఎప్పుడు ఏసీలో తిరగాలి, ఇదేనా? అసలు మన భారతదేశాన్ని అసలు నువ్వు పుట్టింది ఏడా? భారతదేశంలో పుట్టి భారతదేశానికి మోసం చేస్తావా? అసలు నీకేమైనా కామన్ సెన్స్ పని చేస్తుందా? సరే, నువ్వు దశంభాగాలు తీసుకున్నావు. కనీసం ఈ గుడికి పోయే గొర్రెలు, అయ్యా మరి నేను బైబిల్ చదివినా పాస్టర్ గారు, మరి యేసుప్రభు కానుకలు తీసుకోలేదు, యేసుప్రభు దశంభాగం తీసుకోలేదు, మేమెందుకయ్యా మీకు ఇవ్వాలి అన్న ఒక్క మాట వీళ్ళు అడగరు. మరి అందులో పోగానే వీళ్ళకి ఏమైపోతుందో, మరి పాస్టర్ తీసుకుపోయి ఏమైనా బెదిరిస్తాడో ఏమైనా మందు పెడతాడో తెలియదు. కానీ వీడు పోయి అక్కడ సరెండర్ అయిపోతాడు. కనీసం బైబిల్లో ఉన్న మ్యాటర్ కూడా పాస్టర్కి ఎత్తి చెప్పడు. ఒకటే చెప్తున్నా, మోసం పోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు మంచిగా బతుకుతాడు, వాడు అట్లనే ఉంటాడు. ఇంత ఇంగిత జ్ఞానం లేని బతుకు మనకు అవసరమా? సనాతన ధర్మముల ఎవరు పైసలు అడగరు. నేను దట్ ఈస్ కాల్డ్ సనాతన ధర్మం. దేవుని పని పైసలతోనే అవుతుందా? పైసలు ఉంటేనే దేవుని పని అవుతుందా? దేవునికి పైసలకి సంబంధం ఏంది? అంటే నీకు కానుకలు వేస్తేనే, చాలామంది క్రిస్టియన్స్ కూడా నాకు చెప్పడం జరిగింది, కానుక వేస్తేనే ఇంటికి వస్తాడు పాస్టర్. పాస్టర్ ఇంటికి రాకపోతే వీళ్ళు భయపడతారు, అయ్యో పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, ఇప్పుడు ఎట్లా మాకేమైనా జరుగుతుందేమో. ఏం జరుగుతుంది మీకు? అసలు మీకు ఏం జరుగుతుందని మీరెందుకు ఊహించుకుంటున్నారు? అంటే అంత చీప్గా ఎందుకు బతుకుతున్నారు మీరు? ఇప్పుడు చూడు, ఈ పాయింట్స్ మీరన్నా అడగండి. అయితే మనం ఏం చేయాలంటే, మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఆవేశపడద్దు. ఫస్ట్ ఇది ధర్మయుద్ధం. మనము గెలవాలంటే పైన తలదువ్వాలి, నచ్చ చెప్పాలి. అరే నువ్వు ఇంత మోరీలు ఉన్నావురా,
పెండల బతుకుతున్నావురా. ఇగో నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు ఇది చెప్పలేదురా, వాడు తినేస్తున్నాడు నీ ఆస్తి అంతా, నువ్వు కష్టపడి సంపాదించుకొని తెచ్చుకున్నదంతా వాడు తినేస్తున్నాడు, మరి నువ్వెట్లా బతుకుతావురా అని మనం వివరించాలి, వివరించి చెప్పాలి. మనం వివరించి చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పు. వాళ్ళు తోడేలు లోపల బయట గొర్రె చర్మం వేసుకొని తోడేల్లాగా వచ్చి మన మనుషులని సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని మారుస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఇళ్ళల్లో కూర్చొని? మనము ఇళ్ళల్లో కూర్చొని మనం ఏం చేస్తున్నాం చెప్పు. కనీసం నీకు తెలిసిన నువ్వు కూడా ఒకసారి బైబిల్ చదువు, తప్పేముంది, చదివి అరే ఇందులో ఇన్ని ఉన్నాయి, మరి మీ పాస్టర్ ఏం చెప్తుండ్రు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఇంత తప్పెందుకు జరుగుతుంది అని అడగనికి రాదా మనకు? నేనైతే చాలా మందిని అడుగుతా, చాలా మంది పాస్టర్లతో కొట్లాట పెట్టుకుంటా. నేను కొట్లాట పెట్టుకుంటా అంటే పోయి కొట్టేది లేదు, నరికేది లేదు. అందులో ఉన్న జ్ఞానంని బోధిస్తే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకొని పారిపోతారు. కానీ ఇప్పుడు మిగతా మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని కూడా మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వేరే దారిలో పోతున్నారు. అయ్యో అది గుంతరా అని చెప్పడం మన బాధ్యత. వాడు నేను గుంత అయితే ఏంది, నేను అట్లనే పోతా అంటే వానిష్టం, కానీ చెప్పే బాధ్యత మనది ఉంటుంది కదా. సో ధర్మము కోసము నువ్వు ఏం చేస్తున్నావు? మన సనాతన ధర్మములో ఉన్న వాళ్ళు ధనం సంపాదించుకోవడం, డ్యూటీకి పోవడం, రావడం, మళ్ళీ మనం బతకడం, మళ్ళీ తినడం, లేవడం, డ్యూటీకి పోవడం, రావడం, ఇదేనా? లేకపోతే దేవుని పని ఏదైనా చేసేది ఉన్నదా? కలికి భగవాన్ అడిగితే జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానంతో మన ధర్మములకి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ మన ధర్మంలో సనాతన ధర్మంలోకి ఎట్లా తెచ్చుకోవాలో అది ఆలోచించాలి. ఇది గ్రౌండ్ వర్క్ అంటారు. అరే నీ సహోదరుడే వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మోసపోతున్నాడు, అరే నీ హిందువే, మన సనాతన ధర్మంలో ఉన్నవాడే వేరొని దగ్గర పోయి మోసపోతున్నాడు. నీకు కనీసం మనకు హిందూ ధర్మములో ఉన్న వాళ్లకు కొంచెం మన రెస్పాన్సిబిలిటీ ఉన్నదా? అసలు ఉంటే నువ్వు నీ ఇంట్లో నువ్వెందుకు కూర్చుంటావు? వాళ్ళు తిరిగి యేసు ప్రభుని నమ్ముకోండి అని పాంప్లెట్లు పంచి యేసు ప్రభుని నమ్ముకునేదాకా వాళ్ళు ఎబ్బడి పడి నమ్ముకున్నాక వాళ్ళ దగ్గర మోసపోతారు, వాళ్ళతో వీళ్ళు మోసపోతారు. అరే మనము చూస్తుండగా మన అన్నదమ్ములని, మన సనాతన ధర్మములు ఉన్న వాళ్ళని ఎట్లా మోసము పోయేలాగా మనం ఎందుకు చూస్తున్నాము? వానికన్నా ఎక్కువ చదువు నువ్వు బైబిల్. నేను 30 సార్లు చదివాను, పాస్టర్ కూడా చదవదు అన్నిసార్లు. ఈ 30 సార్లు కూడా అసలు వీళ్ళ మీద కసితోని చదివాను. నాకు ఎక్కడ ఏముందో తెలుసు, ఎక్కడ వాక్యం ఏముందో తెలుసు. ఇప్పుడు చూడు, ఈ యొక్క యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచిండు అన్నారు, సరే ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళని అడగాల్సింది ఇంకొకటి, మరి యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు చర్చులు కట్టినరా? వాళ్ళు చర్చులు కట్టకపోతే మీరెందుకు కడుతున్నారు? ఇదంతా థింక్ చేయాలి, ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు చర్చలు కడతలేరు, మరి మీరు కట్టి. ఇంకోటి విషయం చెప్తానులా, రాసి ఉంటుంది. అయితే ప్రజలందరూ శిష్యులు బోధిస్తుండగా, యేసు ప్రభు గురించి వివరిస్తుండగా చాలా మంది వచ్చి కానుకలు తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టిరట. మరి యేసు ప్రభు శిష్యులు ఏం చేసిండ్రు? మెయిన్ అది కావాలి మనకు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి కానుకలు తీసుకొచ్చి యేసు ప్రభు శిష్యుల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిరట. మరి పెట్టినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏం చేశారు? మరి వాళ్ళు అక్కడున్న పేదోళ్ళందరికీ పంచిపెట్టి, అక్కడున్న పేదోళ్ళందరూ వాళ్ళ అవసరత కొలది పంచిపెట్టి యేసు ప్రభు గురించి చెప్పుకుంటా ఒక సంచి వేసుకొని వెళ్ళిపోతూ, ఎవరు ఇంత తిండి పెడితే అంత తిండి తిని, మళ్ళీ ఎవరైనా కానుక ఇస్తే ఈయనకు సరిపడే తిండి తిని మళ్ళీ తీసుకుపోయి లేనోనికి ఇస్తున్నారు వాళ్ళు. మరి నాకు ఒక పాస్టర్ని చూపి, అసలు మీ మైండ్కు పని చేస్తుందా?
అసలు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అసలు మీరు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా నాకైతే మీరు క్రిస్టియన్ అనడంతోనే నాకు నవ్వు వస్తుంది. అసలు ఎట్లా క్రిస్టియన్ అయినా? క్రిస్టియన్ అయితే బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ చదివితే నీకు ఇది ఎందుకు అర్థం కాలే? అసలు నిన్ను ఎంత మోసం చేస్తున్నాడు? ఇదంతా నీకు వద్దా? యేసుప్రభు ఒక జాగాలో చెప్పిండు, జాగ్రత్తగా ఉండండి, నేను పోయిన తర్వాత ఘోరమైన క్రూరమైన తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకి, గొర్రె చర్మం వేసుకొని. వాళ్ళని నమ్మకండి, వాళ్ళు మిమ్మల్ని హింసింతురే కానీ మీకు ఏ న్యాయం చేయరు అని రాసి ఉన్నది బైబిల్లో. సో దయచేసి మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఇవి మనం ఎత్తి చెప్పడం వలన వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో ఉన్న పొర ఏదైతున్నదో అది వాళ్ళు తీసేసుకుంటారు. 100 మందిలా 10 మంది అన్న మారరా? నిజము చెప్తే చాలు. మన ప్రయత్నం మనం చేయాలి. కల్కి భగవానుడు చేసే ప్రయత్నం కల్కి భగవానుడు చేస్తాడు. మనం కల్కి భగవానుడి యొక్క స్టేజ్ మనం తీసుకోవద్దు. ఆయన ఎవరిని వేస్తాడో వేసేస్తాడు, మనం పోయి కొట్టవద్దు. కల్కి భగవాన్ వచ్చి కొడతాడు. కల్కి భగవాన్ ఆల్రెడీ భూమి మీదకి వచ్చి యుగము యొక్క మార్పు చేస్తున్నాడు. సో నీకేం కావాలి? కల్కి భగవానుడు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి. పాపం చాలా మంది క్రైస్తవులు మోసపోతున్నట్టు వాళ్ళకే తెలియదు. ఒకటి, యేసు ప్రభుని నమ్మకపోతే నరకం పోతావు, ఇవన్నీ సైతాన్లు, వాళ్ళ జోలికి పోవద్దు, ప్రసాదం తినొద్దు, బొట్టు పెట్టుకోవద్దు. అరే, బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడన్నా రాసి ఉన్నదా? నాకు చూపి, మళ్ళీ నేను క్రిస్టియన్గా అవుతా. నేను ఇప్పుడు హిందూ అయిపోయాను. బైబిల్లో పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఎక్కడన్నా భారతదేశంలో ఉన్నాం మనము, ఎక్కడన్నా బొట్టు పెట్టుకోవద్దు, తిలక పెట్టుకోవద్దు, కుంకుమ పెట్టుకోవద్దు అని ఎక్కడన్నా ఒక చోట రాసి ఉంటే నాకు చూపిస్తే నేను మళ్ళీ క్రిస్టియన్ అయ్యి. బొట్టుకు బైబిల్కి ఏం సంబంధం? బొట్టుకు రిలీజియన్కి ఏం సంబంధం? క్రిస్టియానిటీకి దీనికి ఏం సంబంధం? బొట్టు ఉంటే దేవుడు వినడా? ఇది మన సాంప్రదాయం. నీకు తెలియకుండా, ఈ క్రైస్తవులకు తెలియకుండా మన దేశం యొక్క సాంప్రదాయాన్ని మరిపిస్తున్నారు వీళ్ళు. మన సాంప్రదాయాన్ని దూరం చేస్తున్నారు, మన దేశాన్ని దూరం చేస్తున్నారు, మన అన్నదమ్ములను విడదీస్తున్నారు, మన బంధుమిత్రులను విడదీస్తున్నారు. సో ఇదేంటిదంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో పుట్టి వేరేతో మోసపోవడం అది ఎంత చీపు తెలుసా? వేరే మతస్థుడు ఎవడో వచ్చి నీకు చెబితే దాని మాట విని పాస్టర్ గారిని హైలైట్ చేస్తూ నువ్వేమో అక్కడనే ఉంటావు. అది నీకు అవసరమా? అసలు నువ్వు తినేది ఏంది, నువ్వు ఆలోచించేది ఏంది, నీ జ్ఞానం ఏంది, నీ కథ ఏంది, నీకు ఏం అర్థం కాదా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పిండు, పాస్టర్ ఏం చెప్తుంది, కనీసం ఇదన్నా ఆలోచించాలి. ఇది కూడా నువ్వు ఆలోచించలేదనుక అసలు నువ్వు భారతదేశంలో ఎందుకు పుట్టినావు? అసలు భారతీయ సాంప్రదాయంలో ఎందుకు పుట్టినావు? ఇంకోటి చెప్తాడు వీడు పాస్టర్ గారు. ఇప్పుడు మన సాంప్రదాయం, మన భారతదేశం సాంప్రదాయంలో ఏముంటుంది? చనిపోయిన వాళ్ళని కాల్స్తాము, లేకపోతే పూడుస్తాం, మట్టి దోవి పూడుస్తాం. పాస్టర్ గారు ఏమంటాడు? లేదు, కాఫిన్ బాక్సులో పెట్టి భూమిలో పాతి పెడితేనే నీకు స్వర్గం ఉంటుంది. అరే, ఏం కామన్ సెన్స్ రా ఇది? అసలు సెన్స్ ఉందా? అసలు వీళ్ళు మనుషుల? ఇప్పుడు కాఫిన్ బాక్స్ అనే కల్చర్ ఎవరిది? ఫారిన్ కంట్రీస్. అది వెస్టర్న్ కంట్రీ. వెస్టర్న్ కంట్రీస్కి నరకానికి స్వర్గానికి సంబంధం ఏముంది? బైబిల్కి దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఒకటి వీళ్ళకి తెలివి పనిచేస్తలేదు ఏంటంటే, వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చి ఇండియన్ దాంట్లో పెట్టి, ఇగో మీరు ఇది వెస్టర్న్ కంట్రీస్ది, ఈ ఆచారం చేస్తేనే మీరు స్వర్గం పోతారు, లేకపోతే మీరు నరకానికి పోతారు. మరి తెలివి తక్కువలు కాకపోతే వీళ్ళు యేసుప్రభుని తీసుకుపోయి కాఫిన్ బాక్సులు పెట్టిరా?
అక్కడ కాఫిన్ బాక్స్లో పెట్టినట్టు రాసిందా బైబిల్లో? ఒక జాగల పాతి పెట్టిరి, ఒక జాగల బాడీ తీసుకుపోయి పెట్టి బండ దొరిలించిరి. అప్పట్లో గుహల్లాగా చేసుకొని అందులో పెట్టేసురు. అంటే కాఫిన్ బాక్స్ యేసు ప్రభు కూడా కాఫిన్ బాక్స్ తయారు చేయలేదు కాబట్టి యేసు ప్రభు కూడా నరకం పోయినట్రా. అరే తెలివి ఎక్కడ మోకాళ్ళలోనన్నా ఉందా? కనీసం ఇంకా అరికాలలో దిగిపోయిందా వీళ్ళకి? వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చి నువ్వు నరకానికి పోతావు. కాఫిన్ బాక్స్ పెట్టి తయారు చేపియాలి. మళ్ళీ వీడు ఏం చేస్తాడు పాస్టర్ గారు? పెట్టెకు 3000 అవుతుంది అంటాడు. వీడు ఆల్రెడీ మాట్లాడుకొని వస్తాడు. అక్కడ వానికి 1500 రెడీ చేపిస్తాడు. ఈ 1500 తీసుకొని జోబులు వేసుకుంటాడు. వీళ్ళు చచ్చిపోయి వీళ్ళు బాధలు ఉంటే వీడు ఆ చచ్చిపోయిన శవం మీదకి వెళ్ళి కూడా ఏరుకనెట్టుకుంటాడు ఈ పాస్టర్ గారు. వీనికి పైసలు కావాలని అందులో పెడితే స్వర్గంకు పోతారని వీళ్ళకి నేర్పిస్తాడు. మనోళ్ళు అమాయకు నమ్మేస్తారు. పిచ్చి జనము. ఇగో ఇవన్నీ మనం ఎత్తి చూపాలి వాళ్ళకి. ఇంకా ఇట్లాంటి బైబిల్లో చాలా ఉన్నాయి, టైం సరిపోదు. అసలే వీడియో ఎక్కువైపోతుంది లాంగ్, మళ్ళీ మీరు వింటారో లేదో. సో నేను ఇది ఇక్కడికి ఆపేస్తా. కావాలంటే దీని పార్ట్ సెకండ్ చేస్తా. అయితే ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఆవేశపడి పోయి కొట్టొద్దు. పాపం మనం కొట్టేది కూడా మన హిందువులనే మనం కొట్టుకుంటున్నాము. వాడు తెలియక తప్పు చేస్తున్నాడు, తెలియక మోసపోతున్నాడు. కలిగాడు అంత డేంజర్ గాడు. వాడు పాస్టర్ల లోపలికి దూరి మన హిందువులని నాశనం పట్టిస్తున్నాడు. సో మనం ఏం చేయాలి? అయ్యా నువ్వు ఏది చెప్తే అది నేను కూడా క్రిస్టియన్ అవుతా. ఇగో నాకు ఈ పాయింట్స్ చెప్పు. యేసు ప్రభు గుడి కట్టిండా? యేసు ప్రభు సున్నతి తీసుకున్నట్టు నువ్వు తీసుకున్నావా? అంటే సర్కమ్స్టాన్స్ ఇట్లా ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, స్కిన్ కట్ చేసుకుంటారు, గోప్యాంగ చర్మము కట్ చేసుకుంటారు అన్నట్టు, దాన్ని సున్నతి అంటారు బైబిల్లో. మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు చర్చ్ కట్టిండా? పోనీ యేసు ప్రభుని తీసేయి. యేసు ప్రభు శిశువులు చర్చ్ కట్టిరా? మరి యేసు ప్రభు కానుక తీసుకున్నా, దశం భాగం తీసుకున్నాడా? మరి మీ పాస్టర్లు ఎందుకు తీసుకుంటారు? మరి నీకు ఎక్కడ మోసం జరుగుతుంది? అరే నీకు క్యాన్సర్ వస్తే పోతుందని చెప్తాడు, వానికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్కి కొడతాడు. వాడేం చెప్తున్నాడు రా? నువ్వేం నమ్ముతున్నావురా? ఇవి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన ధర్మంలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాల్సిందే. మనం కాపాడుకుంటాము. ఆవేశపడొద్దు. పోయి కొడితే ఏం రాదు. మనం పోయి జైల్లో ఉండడు తప్పించి ఏం ఉండదాడు. జ్ఞానంతోని పో, అవతలోనికి భయం వేస్తుంది. అదే కదా కల్కి భగవానుడు వివరిస్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా కల్కి భగవానుడు చెప్తేనే చెప్తున్నా నేను మీకు. కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మీరు జ్ఞానముతోని సనాతన ధర్మములో ఉన్న వాళ్ళకి జ్ఞానము చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. సో ఫస్ట్ నువ్వు బైబిల్ అన్న చదువు, లేదా నేను చూపించిందన్న వాళ్ళకి చూపి. క్రైస్తవులకి ఇగో నువ్వు ఒక్కసారి ఈ వీడియో విన్నాక నువ్వు దేనికి కరెక్ట్ అంటే దానికి రెడీ. ఇగో ఈ మెసేజ్ విన్న తర్వాత నువ్వు నన్ను క్రిస్టియన్స్కి రమ్మంటే వస్తా, కానీ నాకు ఈ మెసేజ్లో ఉన్న వాటికి పర్ఫెక్ట్ అర్థం రావాలి. మరి పాస్టర్లు అట్లనే ఉన్నారా? యేసు ప్రభులాగానే ఉన్నారా? ఇవన్నీ అడిగితే ఎవడబ్బా వాళ్ళు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేరు. వీళ్ళంతా మోసం చేసేటోళ్ళు, మనోళ్ళు మోసపోయేటోళ్ళు. సో మనోళ్ళు ఎవరైతే మోసపోతారో వాళ్ళని మనం కాపాడుకుందాం, సనాతన ధర్మంలో మళ్ళా తీసుకొస్తాం. జై కల్కి భగవాన్.